సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు రోహితుడి పలాయనం, హరిశ్చంద్రుడికి జలోదరం గురించి తెలుసుకుందాము. వరుణుడు రావడం, తన తండ్రి ఏకాంతంలో ఏదో బతిమాలడం, కాళ్ల మీద పడటం, వరుణుడు బెదిరిస్తున్నట్టు చూపుడు వేలు విసరడం, ఇదంతా దూరం నుంచే గమనించాడు రోహితుడు. ఏమిటి చెప్పుమా కథ అని ఆరా తీశాడు. విషయమంతా అర్థమైంది. తన తండ్రి పడుతున్న ఆవేదన తెలిసింది. తాను యజ్ఞపశువు కాక తప్పదని గ్రహించాడు. తన 7 మంత్రిపుత్రులతో చర్చించాడు. ఒక నిశ్చయానికి వచ్చాడు. ఎవరికీ చెప్పకుండా అడవులకు పారిపోయాడు. తెల్లవారుతూనే హరిశ్చంద్రుడికి ఈ వార్త తెలిసింది. దంపతులిద్దరూ దారుణంగా విలపించారు. నెమ్మదిగా తేరుకుని దేశమంతటా గాలించండని దూతలను పంపించాడు. కొంతకాలం గడిచింది. సమావర్తన కర్మ గడువు దాటిపోయింది. వరుణుడు వచ్చాడు. యజ్ఞం చెయ్యవేమని కఠినంగా ప్రశ్నించాడు. హరిశ్చంద్రుడు బోరుమన్నాడు. ఇంకక్కడి యజ్ఞం? భయపడి రోహితుడు ఎటో పారిపోయాడు. రాజభటులు అంతటా అన్వేషించారు. ఫలితం లేకపోయింది. ఎక్కడికి పోయాడో, ఎలా ఉన్నాడో? మహాన్భావా, ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు? ఇందులో నా తప్పి ఏమీ లేదు. అంతా మా దురదృష్టం అన్నాడు. వరుణుడు నమ్మలేదు. వంచన అనుకున్నాడు. క్రోధావిష్టుడయ్యాడు. నీకు జలోదర వ్యాధి సంభవించుగాక అని శపించాడు. వరుణలోకానికి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడికి ఆ క్షణంలోనే ఆ వ్యాధి ప్రారంభమైంది. బాధ భరించలేక మెలికలు తిరిగిపోతున్నాడు. కుమారుడు పారిపోయాడని దుఃఖిస్తుంటే ఈ జలోదరం ఒకటి. గోరు చుట్టు మీద రోకటిపోటులాగా దంపతులు దారుణంగా నలిగిపోయారు. అడవిలో తలదాచుకుంటున్న రోహితుడికి ఈ వార్త తెలిసింది. తాను అడవికి వచ్చేసి అప్పటికే సంవత్సరం దాటిపోయింది. ఏడాది పొడవునా తండ్రి ఎంత బాధపడి ఉంటాడో, తల్లి ఎంతగా బెంగపడి ఉంటుందో. వెంటనే బయలుదేరి రాజధానికి పోదామనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి రోహితుణ్ణి వారించాడు. చిన్నవాడివి, రాజనీతి నీకు ఇంకా తెలియనట్టుంది. అందుకే ఇంటికి వెడదామనుకుంటున్నావు. పిచ్చివాడా, వెళ్ళావో మీ నాన్న యజ్ఞం చేస్తాడు. నిన్ను బలిపశువుని చేస్తాడు. ఏ ప్రాణికైనా సరే అత్యంత ప్రీతిపాత్రమైనవి ప్రాణాలే. అటు తర్వాతనే పుత్ర, దార, ధనవాదులన్నీ. మీ నాన్నకు అంతే. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం నిన్ను బలి చేసి హోమగుండంలో వేల్చి రోగ విముక్తుడవుతాడు అన్నాడు. ఆత్మా హి వల్లభస్తాత సర్వేషాం ప్రాణినాం ఖలు తదర్థే వల్లభాస్సంతి పుత్రదారధనాదయః ఆత్మనో దేహ రక్షార్థం హత్వా త్వాం వల్లభం సుతం హవనం కారయిత్వా సౌ రోగముక్తో భవిష్యతి. అందుచేత నువ్వు ఇప్పుడు రాజధానికి వెళ్లకు. మీ తండ్రికి ఎలాగూ వయసు అయిపోయింది. ఈ వెళ్ళో రేపో హరి అంటాడు. అప్పుడు వెళ్ళి రాజ్యం ఏలుకుందుగాని అని ప్రబోధించాడు. రోహితుడు ఆగిపోయాడు. కానీ మనసు పీకుతూనే ఉంది. 2-3 రోజులు బాగా ఆలోచించాడు. చస్తే చచ్చాను, తల్లిదండ్రుల్ని ఆదుకొని తనయుడేనా, వెడతాను అని ఒక నిశ్చయానికి వచ్చాడు. బయలుదేరుతున్నంతలో మళ్లీ ఇంద్రుడు అదే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఇంకా యుక్తియుక్తంగా ఉపన్యసించి మళ్లీ వారించాడు. అజీగర్తుడి ధనలోభం. హరిశ్చంద్రుడు రోగబాధను తట్టుకోలేక వశిష్ఠుల వారిని ఉపాయం అడిగాడు. ఎవరైనా ఒక బ్రాహ్మణ బాలుణ్ణి అడిగినంత ధనమిచ్చి కొని బలిపశువును చేసి యజ్ఞం నిర్వహించమని వశిష్ఠుడు సలహా చెప్పాడు. 10 రకాల పుత్రుల్ని చెప్పాయి ధర్మశాస్త్రాలు. అందులో ఇలాంటి క్రయపుత్రుడొకడు. అందుచేత ఇలా చేస్తే వరుణుడు ప్రసన్నుడవుతాడు. నీ రోగం కుదురుతుంది. ధనలోభంతో ఎవరైనా కొడుకును నీకు అమ్మవచ్చు, ప్రయత్నించమన్నాడు. రాజు వెంటనే మంత్రులను పురమాయించాడు. ఒక ఊళ్ళో అజీగర్తుడనే నిరుపేద బ్రాహ్మణుడున్నాడు. అతడికి 3 కొడుకులు. సంసారం ఈదలేక నానా అవస్థలు పడుతున్నాడు. పెద్దవాడి పేరు సునఃపుచ్చుడు, రెండవ వాడి పేరు సునఃసేవుడు, 3వ వాడి పేరు సునోలాంగూలుడు. ఆకలికి తట్టుకోలేక వీరిలో ఒకడిని అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. అయితే ఎవడిని అమ్మాలి అని మీమాంస వచ్చింది. ఉత్తర క్రియలకు అధికారి కనుక జ్యేష్ఠుణ్ణి అమ్మను అన్నాడు. కడగొట్టు బిడ్డ ఇష్టుడు కనుక అమ్మడానికి వీల్లేదు అంది భార్య. ఇద్దరూ కలిసి
మధ్యముణ్ణి 100 గోవులకి అమ్మేశారు. సునస్సేపుడు బోరు బోరున విలపించాడు. రాజభటులు బలవంతంగా తీసుకువచ్చేశారు. వెంటనే అతడిని యూపానికి బంధించి హరిశ్చంద్రుడు నరమేధ యజ్ఞం ఆరంభించాడు. ఋత్విక్కులుగా వచ్చిన మునీశ్వరుల మనస్సులు వెలవెలలాడాయి. పసిబాలుణ్ణి బలి ఇవ్వడానికి చేతులు రాలేదు. నరకవలసిన విప్రుడు నేను ఈ ఘాతుకం చేయలేనంటూ కత్తి విసిరేసి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు అవాక్కయ్యాడు. ఏమీ చేయడానికి తోచలేదు. సభాసదులారా, తరుణోపాయం చెప్పండి అని అభ్యర్థించాడు. సభలో కలకలం బయలుదేరింది. అజీగర్తుడు లేచి, మహారాజా, నేను చేస్తాను, వేతనం రెట్టింపు ఇప్పించు అని నిరుపేదను, నాకు ధనం కావాలి, నీకు పని అవ్వాలి అన్నాడు. హరిశ్చంద్రుడు సరే అన్నాడు. 100 గోవులు ఇస్తానన్నాడు. అజీగర్తుడు కత్తి అందుకున్నాడు. కొడుకును చంపడానికి సిద్ధపడిన తండ్రిని చూసి జనాలు ఆశ్చర్యచకితులయ్యారు. హాహాకారాలు చేశారు. వీడు తండ్రి కాదు, పిశాచమంటూ నిందించారు. మహాపాపి, క్రూరుడా, డబ్బు కోసం కక్కుర్తిపడి కన్న కొడుకును అమ్ముకోవడమే గాక స్వయంగా చంపుకోవడానికి సిద్ధమయ్యావా? ఏం సుఖపడతావు ఈ డబ్బుతో? కొడుకంటే ఎవరు? ఏం చెబుతోంది వేదం? ఆత్మానై జాయతే పుత్రః అంగాద్వై వేదభాషితం. ఎంత పాపాత్ముడివిరా అని నలుగురు 4 మాటలు అన్నారు. సభ అంతా కోలాహలమైపోయింది. అంతలోకి విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. పరిస్థితి అర్థమయ్యింది. హృదయం ఆక్రోశించింది. హరిశ్చంద్రుణ్ణి సమీపించాడు. రాజా, నీ క్రతువు పూర్తి అవుతుంది. నీ రోగం ఉపశమిస్తుంది. కంగారు పడుకు. ఒక్క విషయం తెలుసుకో. దయకు మించిన పుణ్యం లేదు. హింసకు మించిన పాపం లేదు. ఆత్మ దేహాన్ని రక్షించుకోవడం కోసం పరదేహాన్ని ఖండించడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. సర్వభూతాలను దయగా చూస్తే జగత్పతి సంతోషిస్తాడు. అంతకు మించిన శాంతి లేదు, సౌఖ్యం లేదు. ఆత్మవత్సర్వభూతాన్ని అనే వేదోక్తిని మర్చిపోకు అన్నాడు. అందరికీ ప్రియంగా జీవించాలి. ఒకరిని చంపి మనం సుఖపడదామనుకోవడం వట్టి భ్రమ. ఏ వైరం ఉందని నువ్వు ఈ బాలుణ్ణి సంహరిస్తావు చెప్పు? ఇప్పుడు నువ్వు చంపితే పై జన్మలో ఈ ప్రాణి నిన్ను చంపుతుంది. పోనీ మీ ఇద్దరికి గత జన్మల వైరం ఏమన్నా ఉందా అంటే నీకేమైనా తెలుసా? అదైనా చెప్పు, వింటాను అన్నాడు. ఈ అజీగర్తుడు పరమ దుర్మార్గుడు కనుకనే కొడుకును నీకు విక్రయించాడు. ధనలోభం ఎంత పాపమైనా చేయిస్తుంది. ఎవరైనా ఎక్కువ మంది పుత్రులు కలగాలని కోరుకుంటారు. ఒక్కడైనా గైకు వెడతాడని, పిండ ప్రదానం చేస్తాడని ఆశ. అశ్వమేధాన్ని చేసినా చేయకపోయినా, నీల వృషభాన్ని విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా కనీసం ఇదైనా చేస్తాడని కన్నతండ్రి ఆశిస్తాడు. అటువంటిది ఈ అజీగర్తుడు ధనలుబ్ధుడై కొడుకును అమ్ముకోవడమే కాక ఖండించడానికి సిద్ధపడ్డాడంటే ఎంత దారుణం! ఇటువంటి మహాపాపం నీ రాజ్యంలో, నీ సమక్షంలో నీకోసం జరగడమా? దేశంలో జరిగే పాపాలన్నింటా 6వ వంతు రాజుకు సంక్రమిస్తుంది తెలుసా? అందుకనే రాజుగారు పనిబూని తన రాజ్యంలో పాపాలు జరగకుండా చూసుకోవాలి అనడం. పుత్ర విక్రయాన్ని నువ్వు నిషేధించవలసింది పోయి నీకోసమే ప్రోత్సహిస్తావా? సూర్యవంశంలో పుట్టావు. త్రిశంకుడికి తనయుడివి. ఇది నీకు తగునా? ఆర్యుడివై ఆహార్యుడివై ప్రవర్తిస్తావా? మహారాజా, నేను రావడం మంచిదే అయింది. నా మాట విను. ఈ విప్రనందనుణ్ణి విడిచిపెట్టించు. నీ ఆరోగ్యం కుదుటపరిచే పూచి నాది. నీ తండ్రి చండాలత్వం తొలగించి సశరీరంగా స్వర్గానికి పంపించాను, గుర్తుందా? దానికి నువ్వెంతో పొంగిపోయావు. ఆ సంతోషానికి ఫలంగానైనా నా మాట విను. చూడు, ఈ పసిబాలుడు ఎలా విలిపిస్తున్నాడో. ప్రాణభయంతో వణికిపోతున్నాడు. వెంటనే విడిచిపెట్టు. ఇది నా అభ్యర్థన, నా యాచన. కాదన్నావనుకో, అదొక పెద్ద దోషం అవుతుంది. యజ్ఞ సమయంలో ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలి. లేకపోతే మహాపాపమే, సందేహం లేదు అన్నాడు. విశ్వామిత్రుడు చేసిన సుదీర్ఘ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నాడు హరిశ్చంద్రుడు. జలోదరం బాధతో కడుపు చుట్టుకుపోతోంది. మూలుగుతూనే బదులు పలికాడు. కౌశిక, నా వ్యాధిని, నేను పడుతున్న బాధను కళ్ళారా చూస్తూ కూడా నువ్వు ఇలా మాట్లాడటం భావ్యమా? నాకు ఈ బాధ తొలగటం ముఖ్యం. అటుపైనే మిగతా పాపాలు పుణ్యాలును. దయచేసి కోపించకు. నన్ను అర్థం చేసుకో. ఈ బాలుణ్ణి విడిచిపెట్టమని నిర్బంధించకు.
మరింక ఏదైనా కోరుకో చెల్లిస్తాను అన్నాడు. సునస్సేపుడికి వరుణ కటాక్షం. హరిశ్చంద్రుడి సమాధానానికి విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. దుఃఖిస్తున్న సునస్సేపుడి దగ్గరికి వెళ్ళాడు. నాయనా, వరుణ మంత్రం ఉపదేశిస్తాను, జపించు, నీకు శుభం జరుగుతుంది, ఇది నా ఆజ్ఞ అంటూ చెవిలో ఉపదేశించాడు. సునస్సేపుడు స్ఫుటాక్షరంగా దాన్ని జపించాడు. వరుణుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయారు, స్తుతించారు. హరిశ్చంద్రుడు లేచి వచ్చి పాదాభివందనం చేశాడు. మహానుభావ, దయానిధి, నేను పాపిష్ఠిని, మూర్ఖుడిని, అపరాధం చేశాను, క్షమించు అంటూ మరోసారి సాష్టాంగపడ్డాడు. అప్పుడు వరుణదేవుడు చిరునవ్వులు చిందిస్తూ, మహారాజా, నువ్వు అపరాధివి, నేను పుత్రార్థివైన నీతో ఆడుకున్నాను. యాచకుడికి దోషాలు తెలుస్తాయా? అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా అని నరకానికి భయపడి పుత్రుణ్ణి వదులుకోలేక నన్ను వంచడానికి ప్రయత్నించావు. అజ్ఞానంతో చేసిన తప్పు జ్ఞానులకు పెద్దగా దూషించదగింది కాదులే అన్నాడు. హరిశ్చంద్రుడు ఆశ్చర్యపోయాడు. వరుణుడేనా ఈ మాటలంటున్నది అని తేరుకున్నాడు. దేవదేవా, నా కుమారుడు నన్ను మోసగించి ఎటో వెళ్ళిపోయాడు. నేను రోగగ్రస్తుణ్ణి అయ్యాను. నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం గత్యంతరం లేక ఈ బాలుణ్ణి కొన్నాను. నీ తృప్తి కోసం యజ్ఞం ప్రారంభించాను. దర్శనం అనుగ్రహించావు. చాలా ఆనందంగా ఉంది అన్నాడు. మహారాజా, ఈ సునస్సేపుడు నన్ను స్తుతించాడు కనుక విడిచిపెట్టు. యజ్ఞం సంపూర్ణమైనట్టే. నీ వ్యాధి ఈ క్షణంతో తొలగిపోతుంది అనడమేమిటి? వరుణుడు రాజుగారు రోగ విముక్తుడయ్యాడు. సునస్సేపుడు బంధ విముక్తుడు అయ్యాడు. ప్రజలంతా జయ జయధ్వానాలు చేశారు. వరుణుడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు. సునస్సేపుడికి తండ్రి విశ్వామిత్రుడే. అప్పుడు సునస్సేపుడు, సభ్యులారా, మీరంతా ధర్మజ్ఞులు, వేద శాస్త్రానుసారంగా యథార్థవాదులు, ధర్మ నిర్ణయం చెప్పండి. ఇప్పుడు నేను ఎవరి పుత్రుణ్ణి? నా తండ్రి ఎవరు? చెబితే ఆయన గారిని సేవించుకుంటాను అని అడిగాడు. అజీగర్తుడి కొడుకు గదా ఇతడు, అందుచేత అతడే తండ్రి. అసలు ఈ సందేహం ఏమిటి అన్నారు కొందరు. అలా కాదు, అజీగర్తుడు అమ్మేశాడు, హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడు. కాబట్టి హరిశ్చంద్రుడికి ఇతడు క్రయపుత్రుడు, హరిశ్చంద్రుడే తండ్రి అన్నాడు వామదేవుడు. లేదంటే పాశవిముక్తుణ్ణి చేశాడు కనుక వరుణుడైనా కావాలి అన్నారు ఇంకొందరు. వాదోపవాదాలు చెలరేగాయి. ఎవ్వరూ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అంతలోకి వశిష్ఠుల వారు అక్కడికి చేరుకున్నారు. అందరూ నమస్కరించి ధర్మ నిర్ణయాధికారం వారికి అప్పగించారు. మహానుభావులారా, శృతి స్మృతి సమ్మతమైన నిర్ణయం ప్రకటిస్తున్నాను, వినండి. ప్రేమ భావాన్ని చంపుకుని తండ్రి అమ్మేసి ధనం తీసుకున్నాడు కనుక ఇతడికి అజీగర్తుడితో సంబంధం ఆ క్షణంతోనే తెగిపోయింది. హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడే కాని బలి ఇవ్వడానికి నిర్దయగా యూపానికి కట్టేశాడు కనుక అతడు తండ్రి కాడు. స్తుతులకు సంతోషించి వరుణుడు విడిపించాడు, అంతేకాని ప్రేమతో కాదు. మహామంత్రాలతో ఎవరు స్తుతించినా ధన ప్రాణ రాజ్యాలనే కాదు, మోక్షాన్ని కూడా దేవతలు ఇస్తూనే ఉంటారు. స్తోత్ర ప్రియులైన మానవులు ధనధాన్యాదులను ఇవ్వడం, ప్రాణాలు నిలబెట్టడం ఉంది. అంత మాత్రాన వారు తండ్రులు కారు. అతి సంకట పరిస్థితిలో కేవల వాత్సల్యంతో మహామంత్రాన్ని ఉపదేశించి రక్షించాడు కనుక కౌశికుడే తండ్రి అని ప్రకటించాడు. సభాసదులంతా సమ్మతించారు. వెంటనే కౌశికుడు ప్రేమగా సునస్సేపుడి కుడి చెయ్యి అందుకున్నాడు. పుత్రక, ఇంటికి వెడదాం పద అన్నాడు. అందరికీ వీడ్కోలు చెప్పి సునస్సేపుడిని తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఋత్విక్కులు, సభ్యులు కథ సుఖాంతమయ్యిందని సంతోషిస్తూ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. హరిశ్చంద్రుడు రెట్టించిన ఉత్సాహంతో పరిపాలన సాగిస్తున్నాడు. ఈ వృత్తాంతమంతా తెలుసుకుని రోహితుడు నిర్భయంగా రాజధానికి తిరిగి వచ్చాడు. తండ్రికి సాష్టాంగపడ్డాడు. హరిశ్చంద్రుడు లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. శిరస్సు మూర్కొన్నాడు. ఒడిలో కూర్చుండబెట్టుకుని నులివెచ్చని ఆనంద బాష్ప జలధారలతో కొడుకు శిరస్సును ముంచెత్తాడు. ఆ రోహితుడికి పట్టాభిషేకమయ్యింది. అప్పటి నుండి అయోధ్య సామ్రాజ్యాన్ని యువరాజై పరిపాలించాడు. వశిష్ఠ విశ్వామిత్ర సంవాదం. అటు తరువాత కొంతకాలానికి వశిష్ఠుడు హోతగా, హరిశ్చంద్రుడు మహావైభవంగా రాజసూయం చేశాడు. పరిసమాప్తి నాడు వశిష్ఠుల వారిని అత్యద్భుతంగా సత్కరించి పూజించాడు. ఈ పూజాబలంతో
వశిష్ఠుడు సరాసరి స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రసభలో విశ్వామిత్రుడు కలిసి ఆశ్చర్యం ప్రకటించాడు. ఎవరి పూజలు అందుకున్నావు స్వామి, ఇలా ఇక్కడికి రాగలిగావు? నిజం చెప్పు అని ప్రశ్నించాడు. కౌశిక, నా యజమానుడు హరిశ్చంద్రుడు మహావైభవంగా రాజసూయం చేశాడు. ఆ యజ్ఞ పరిసమాప్తి నాడు నన్ను అద్భుతంగా పూజించాడు. అందువల్ల నేను ఇక్కడికి రాగలిగాను. సందేహం తీరిందా? మరొక విశేషం చెబుతున్నాను విను. హరిశ్చంద్రుడు మహావీరుడు, మహాదాత, ధర్మశీలుడు, సత్యవాది, ప్రజారంజకుడు. అతడితో సాటి వచ్చే రాజు గతంలో లేడు, భవిష్యత్తులో ఉండడు, తెలుసుకో అన్నాడు. హరిశ్చంద్ర సమో రాజా న భూతో న భవిష్యతి, సత్యవాది తథా దాత శూరః పరమధార్మికః. వశిష్ఠుడు సగర్వంగా చెప్పిన ఈ సమాధానానికి కౌశికుడి కళ్ళు ఎర్రపడ్డాయి. ఏం పొగుడుతున్నావయ్యా? నేనెరగని మహారాజా మీ హరిశ్చంద్రుడు వట్టి కపటి, అబద్ధాల కోరు. వరమిచ్చిన వరుణుడిని వంచబోయాడు. నా జన్మాంతరార్జితమైన మహాపుణ్యాన్ని పణంగా పెడుతున్నాను. నువ్వు పెట్టు, పందెం వేసుకుందాం. హరిశ్చంద్రుణ్ణి అసత్యవాదిగా, కలుడిగా నిరూపిస్తాను. నిరూపించలేకపోతే నా పుణ్యం వదులుకుంటాను. నిరూపిస్తే నీ పుణ్యం వదులుకో. పందెం పరమగోప్యం, సరేనా అన్నాడు. వశిష్ఠుడు సరే అన్నాడు. ఇద్దరూ ఇలా వివాదపడి పందెం చరుచుకుని పళ్ళు కొరుక్కుంటూ స్వర్గలోకం నుంచి భూలోకంలో తమ తమ ఆశ్రయాలకు తిరిగి వచ్చారు. హరిశ్చంద్రుడికి పరీక్షలు. ఒకనాడు హరిశ్చంద్రుడు వేటకి వెళ్ళాడు. నట్టడవిలో ఒక సుందరాంగి కనిపించింది. ఎందుకో ఏడుస్తూ నిలబడింది. మహారాజు కరుణాపరుడే ప్రశ్నించాడు. పద్మపత్ర విశాలాక్షి, ఎందుకు విలపిస్తున్నావు? ఎవరు నిన్ను హింసించారు? నువ్వు ఎవరు? ఈ నిజనారణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు? నీ భర్త ఎవరు? తల్లిదండ్రులెవరు? నా రాజ్యంలో రాక్షసుడు కూడా పరాంగణను పీడించడానికి వీలులేదు. నిన్ను బాధిస్తున్న వాడెవడో చెప్పు, వాడిని ఇప్పుడే సంహరిస్తాను. కృశోదరి, పెదవి విప్పి మాట్లాడు. దుఃఖ కారణం తెలియచెయ్యి. నా రాజ్యంలో పాపాత్ముడు ఉండడానికి వీలు లేదు. శిక్షిస్తాను. దుఃఖం దిగమింగి సమాధానం చెప్పు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ సుందరాంగి కళ్ళు తుడుచుకుంది. మెల్లగా ముఖం పైకెత్తింది. బదులు పలికింది. మహారాజా, విశ్వామిత్రుడు నన్ను బాధిస్తున్నాడు. నన్ను కోరి ఘోర తపస్సు చేస్తున్నాడు. ఇది నీ రాజ్యంలోనే జరుగుతుంది అన్నది. తన్వి, భయపడకు, ఊరడిల్లు. విశ్వామిత్రుణ్ణి వారిస్తాను అని ఆవిడను ఓదార్చి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. నమస్కరించాడు. స్వామి, ఏమిటి ఈ తపస్సు? శరీరాన్ని ఎందుకిలా కృశింపజేసుకుంటున్నారు? నిజం చెప్పండి. ఏది కోరి ఈ దీక్ష స్వీకరించారు? మీ కోరిక ఏమిటో చెబితే నేను తీరుస్తాను. ఇప్పటికి చేసిన తపస్సు చాలు. ఇక లేవండి. నా రాజ్యంలో దారుణాలు జరగడానికి వీలు లేదు. లోక పీడాకరమైన తపస్సులు ఎవ్వరూ చేయడానికి అనుమతించనని చెప్పి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి తపస్సును వారించాడు. మాయాసూకరం. కౌశికుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. క్రోధ తామ్రాయతాక్షుడు అయ్యాడు. వశిష్ఠుడితో వేసిన పందాన్ని స్మరించాడు. ప్రతీకారం చెయ్యాలని బాగా ఆలోచించాడు. ఒక ఘోర దానవుణ్ణి సృష్టించాడు. శూకరాకృతిని ధరింపచేశాడు. రాజ్యంలోకి వదిలిపెట్టాడు. వాడు అతికాయుడు, మహాకాయుడును. మహాకాలుడు కూడా. భీకర నినాదం చేస్తూ రాజుగారి ఉద్యానవనంలో ప్రవేశించాడు. రక్షక భటులు భయపడి పారిపోయారు. శూకర దానవుడు ఆ వనాన్ని ధ్వంసం చేశాడు. కోరలతో మొదళ్లు తవ్వి మహావృక్షాలను సైతం నేల కూల్చాడు. ఉద్యానవనం ఒక రణరంగాన్ని తలపింపజేసింది. మాలాకారులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. కొందరు బాణాలు వేశారు, కానీ అవి నిష్ప్రయోజనమయ్యాయి. శూకరం అందరినీ తరిమి కొట్టింది. భయభ్రాంతులై రాజోద్యోగులు హరిశ్చంద్రుణ్ణి శరణువేడారు. ఒక భీకర శూకరాకారం మన వనాన్ని ధ్వంసం చేస్తోందని విన్నవించారు. వెంటనే మహారాజు సాయుధుడై, అశ్వారూఢుడై, సైన్య సమేతుడై ఉద్యానవనం చేరుకున్నాడు. భగ్నమైన సుందరోద్యానవనాన్ని, గర్గర ధ్వనులు చేస్తున్న భీకర శూకరాన్ని చూడగానే రాజు కోపావిష్టుడయ్యాడు. బాణం సంధించాడు. అది చూసి ఆ దానవుడు రాజువైపు లంఘించాడు. ముట్టెదించుకుని వేగలా వచ్చి పడుతున్న వరాహం మీదికి గురి చూసి బాణం వదిలాడు హరిశ్చంద్రుడు.
నేర్పుగా తప్పించుకుని రాజును ఢీకొనడానికి వస్తోంది. మహారాజు తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని అంతటినీ ప్రదర్శిస్తూ బాణ పరంపర కురిపించాడు. శూకరం వెనుదిరిగి పరుగులంకించుకుంది. క్షణకాలం కనబడుతోంది, క్షణంలో కనుమరుగు అవుతోంది. మహారాజుకు పట్టుదల పెరిగింది. వెంబడించాడు. సైన్యము వెంట నడిచింది. రాజుగారి వాయువేగాన్ని అందుకోలేక బాగా వెనకబడింది. రాజు మాత్రం ధనుస్సు ఎక్కుపెట్టి దాన్ని వెంబడిస్తూ ఘోరారణ్యంలోకి చేరుకున్నాడు. సూర్యుడు నడినెత్తి మీద నిప్పులు చెరుగుతున్నాడు. గుర్రం అలసిపోయింది. రాజుగారికి దాహమయ్యింది. గొంతు ఎండిపోతుంది. ఉన్నట్టుండి భీకర శూకరం మాయమయ్యింది. మహారాజుకు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. ఇదేదో మహామాయ అనుకున్నాడు. దారి తెన్ను లేని కీకారణ్యంలో చిక్కుకున్నాడు. ఒంటరిగా నిలబడ్డాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. అల్లంత దూరం నుంచి జలపక్షుల కలకూజితాలు వినిపించాయి. అటువైపు వెళ్ళాడు. నిర్మలోదకాలతో ప్రవహిస్తున్న చిన్న నది కనిపించింది. హమ్మయ్యా అనుకున్నాడు. గుర్రానికి నీళ్లు తాపి తానిన్ని త్రాగాడు. ముఖం తడుపుకున్నాడు. కాసేపు విశ్రమించాడు. ఇక రాజధానికి పోదామనుకున్నాడు. అంతలోకి వృద్ధ బ్రాహ్మణ రూపంలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. హరిశ్చంద్రుడు సవినయంగా నమస్కరించాడు. విప్రుడు ఆశీర్వదించాడు. మహారాజా, నీకు స్వస్తి అగుగాక. ఈ అరణ్యంలోకి ఒంటరిగా ఎందుకు వచ్చినట్టో నిజం చెప్పు అని ప్రశ్నించాడు. బ్రాహ్మణోత్తమ, ఒక మహాశూకరం మా రాజధానికి వచ్చి ఉద్యానవనాన్ని ధ్వంసం చేసింది. దాన్ని తరుముకుంటూ వచ్చాను. ఉన్నట్టుండి అది కనుమరుగయ్యింది. అంతా మాయగా ఉంది. నా సైన్యం వెనక ఎక్కడో చిక్కుబడింది. దాహం వేసి ఈ నది దగ్గరకు వచ్చాను. ఈ అడవిలోంచి బయటపడే దారి తెలియడం లేదు. ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ నిలబడ్డాను. అంతలోకి భాగ్యవశాత్తు తమ దర్శనమయ్యింది. రాజధానికి చేరుకునే దారి చెప్పండి. నేను హరిశ్చంద్రుణ్ణి, అయోధ్యాధిపతిని, రాజసూయం చేసిన వాడిని, విప్రులకు విద్వాంసులకు వాంఛితార్థాలు తీర్చిన వాడిని. మీరు కూడా ఏదైనా యజ్ఞం చేసుకోదలుచుకుంటే పుష్కలంగా ధనం ఇస్తాను. ఒకసారి మా అయోధ్యకు దయచేయండి అన్నాడు. హరిశ్చంద్రుడి మాటలకు వృద్ధ బ్రాహ్మణుడు పెద్ద పెట్టున నవ్వాడు. మహారాజా, ఈ తీర్థం చాలా పుణ్యప్రదం, పాప నాశనం. ఇందులో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టు. ఇది శుభముహూర్తం. అటు తరువాత నీ శక్తి కొద్దీ తృణమో పణమో దానం చేద్దువుగాని. ఈ పుణ్యతీర్థంలో చేసిన స్నానాలు దానాలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. ఇలాంటి ప్రదేశాలకు వచ్చి స్నానం చేయకుండా వెళ్ళడం మహాపాపం. అది ఆత్మహత్యా సదృశమని స్వయంభూ చెప్పాడు కనుక ముందుగా స్నాన తర్పణాలు కానియ్యి. అటు తర్వాత నీకు దారి చూపిస్తాను. రాజధానికి వెడుదువుగాని. నువ్విచ్చే దానానికి సంతోషించి నీతో కూడా అందాక నేను వస్తాను అన్నాడు. హరిశ్చంద్రుడు రాజవేషం తొలగించుకుని స్నానోచితంగా నదిలోకి దిగాడు. 3 మునకలు వేశాడు. నదిలోనే నిలబడి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాడు. బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, స్వామి, దానం చెయ్యాలనుకుంటున్నాను. నీకు ఏది కావాలో కోరుకో. ఆవులా, నేల, బంగారమా, ఏనుగులా, రథాలా, అశ్వాలా, ఏదైనా సరే కోరుకో. కోరుకున్నంతా ఇస్తాను. నా దృష్టిలో ఇవ్వకూడనిదంటూ ఏదీ లేదు. ఇది నా వ్రతం. రాజసూయంలో మునీశ్వరుల సమక్షంలో చేపట్టాను. ఈ పుణ్యతీర్థము నువ్వు అదృష్టవశాత్తు ఇక్కడ లభించారు. మొహమాట పడక కావలసింది ఏదో కోరి నన్ను చరితార్థుని చెయ్యి అని అభ్యర్థించాడు. రాజన్, నీ కీర్తిని గురించి చాలా కాలం క్రితమే విన్నాను. నిన్ను మించిన దాత లేడని వశిష్ఠుల వారు చెప్పారు. హరిశ్చంద్రో నృపశ్రేష్ఠ సూర్యవంశే మహీపతి తాదృశో నృపతిర్దాత నభూతో నభవిష్యతి అన్నారాయన. మహాదాతగా అంతటి కీర్తి ప్రతిష్టలు గడించుకున్న త్రిశంకుతనయుడవు నువ్వు. నేను అడగవలసిందే, నువ్వు ఇవ్వవలసిందే, పైగా కోరుకోమంటున్నావు. సరే అయితే అడుగుతున్నాను, విను. హరిశ్చంద్ర, నేను పుత్రుడికి వివాహం తలపెట్టాను. అందుకోసం ధనం కావాలి అన్నాడు. విప్రవర్య, సంశయించకుండా అడుగు. పుత్రుడి వివాహం చెయ్యి. అందుకు అవసరమైన ధనమంతా నేనే ఇస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. హరిశ్చంద్రుడు ఇలా వాగ్దానం చేయడంతో వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న విశ్వామిత్రుడు తన గాంధర్వ మాయా విద్యను స్మరించి ఒక కుమారుణ్ణి, 10 ఏళ్ల ఒక బాలికను అక్కడ ప్రత్యక్షం చేశాడు. రాజా, నేను విశ్వామిత్రుణ్ణి. ఈ ఇద్దరికే నేను వివాహం చెయ్యాలి. పిల్లల వివాహ నిమిత్తం గృహస్థుడికి చేసిన సహాయం
రాజసూయం కంటే ఎక్కువగా ఫలాన్ని ఇస్తుంది అన్నాడు. హరిశ్చంద్రుడు మాయామోహితుడైపోయాడు. అలాగే అని మరొకసారి ప్రతిజ్ఞ చేశాడు. మరింక మాట్లాడలేదు, నిలబడ్డాడు. ఇక విశ్వామిత్రుడు ఏమి కోరారు, హరిశ్చంద్రుడు ఏమి దానమిచ్చాడు రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.